అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక నమస్కారం. నా పేరు వంశరాజు రామచంద్ర, వికలాంగుల రాజ్యాధికార ఫోరం. అయితే 1981లో మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు టి అంజయ్య గారు స్థాపించిన వికలాంగుల కార్పొరేషన్ నేటికి దాదాపు 40 సంవత్సరాలు వస్తుంది. ఈరోజు మూతపడడానికి దారి తీస్తుంది. దాన్ని కాపాడాలని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ గత 15 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి డైరెక్టర్ ఆమెనే, జేఎండీ ఇన్ఛార్జ్ ఆమెనే, యాక్ట్ కమిషనర్ ఆమెనే కొనసాగించి 100 కోట్లకు పైగా అవినీతి పాల్పడ్డది. రీసెంట్గా 2024 50 కోట్లు, 2025 50 కోట్లు, 2026 50 కోట్లు, 150 కోట్లలో 1300 బండ్ల వరకు ఇచ్చేసింది. మిగతా డబ్బులు మాకు నిధులున్న అభివృద్ధిస్తున్న అన్నట్లు అవినీతికి పాల్పడ్డది. ఏసీబీ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అయితే ఇది గత మాజీ చైర్మన్ ముత్తినేని వీరయ్యవర్మ వికలాంగుల కార్పొరేషన్లో అవినీతి జరిగిందని చెప్పేసి ఒక మాజీ మినిస్టర్కు 500 మోటరైజ్డ్ బైకులు ఇచ్చేసి ఆమె డైరెక్టర్ తెచ్చుకున్నది అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టారు. దీనిపైన ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదో చేయాలి, కార్పొరేషన్ మళ్ళీ పునరుద్ధరించాలి, 1000 మంది వికలాంగుల్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి కార్పొరేషన్ పీజీపీహెచ్ చేసి హాస్టల్కే పరిమితమైన వికలాంగుల్ని కార్పొరేషన్ ద్వారా నింపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయ్యా ముఖ్యమంత్రి, మాకు ఎందుకు ఈ విజిలెన్స్ ఏసీబీ దాడి మా వైపు చూడట్లేదు? అన్ని శాఖల్లో సర్వే చేస్తున్నాం, కానీ వికలాంగుల కార్పొరేషన్ మాత్రం చాలా అవినీతి జరుగుతుంది. ఎందుకు పట్టించుకోవట్లేదు? వికలాంగులు అంటే అంత చిన్నచూపా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈమె 1965లో పుట్టింది, 72 పుట్టినట్లు సర్వీస్ రికార్డులో దిద్దుకున్నది. ఈమె ఒకతే జోనల్ వెల్ఫేర్గా ఉండి జూన్ 30 తారీఖు 2015 ఉదయం 37,100 బేసిక్ పే ఉంటే సాయంత్రం వచ్చేసి 82,950 బేసిక్ పే అయింది. ఒక వ్యక్తికి జీతం పెరగాలంటే ప్రమోషన్ అన్న రావాలి, లేకపోతే పిఆర్సీ అయినా పెరగాలి. కానీ రెండు లేకపోగా ఒక ట్రాన్స్ఫర్ అయితే వికలాంగుల శాఖ నుంచి జోనల్ వెల్ఫేర్కు మారితే ఎట్లా ఈ బేసిక్ పే పెరుగుతుంది అని చెప్పేసి నేను సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అయితే బంజారాహిల్స్లో 9/1 క్వార్టర్స్ అలాట్ చేసిండ్రు. అయితే 10 సంవత్సరాలుగా డిప్యూటీ డైరెక్టర్గా ఆమెకు హెచ్ఆర్ఏ 10% జీతం పైన 10% కట్ అవ్వాలి, 10% హెచ్ఆర్ఏ కట్ అవ్వాలి. ఇప్పటి వరకు హెచ్ఆర్ఏ కట్ కాలేదు. ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. కానీ ఇంకొకటి ఏంటంటే, ఈమె సుశీల్ మోటార్స్ అని కుక్కడపల్లి వై జంక్షన్ దగ్గర జూపిటర్ షోరూమ్ ఉంటుంది. ఒక్కరికే టెండర్ ఎట్లా వస్తుంది? పిలిచిన ప్రతిసారి టెండర్స్ అందరు పాడాలి వాళ్ళు కదా. 10 సంవత్సరాలుగా ఒకరికే టెండర్ ఎలా వస్తుంది అని చెప్పి నేను కోరుతున్నాను. రీసెంట్గా టెండర్ వేరే వాళ్ళకు పోయింది, కానీ ఆ టెండర్ కూడా ఏఆర్ఏఎన్ పర్మిషన్ లేకుండా ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ పర్మిషన్ లేకపోతే అనుకోకుండా ప్రమాదం జరిగి ఆ వికలాంగుడు చనిపోతే వాళ్ళకి ఎవరు ఎక్స్క్యూరెన్స్ చేస్తారు? నష్టపరిహారం ఎవరు ఇస్తారు? ప్రభుత్వం ఇస్తుందా? షోరూమ్ ఇస్తారా? అసలు ఇవ్వాలంటే దానికి ఇన్సూరెన్స్ కావాలి. ఇన్సూరెన్స్ కావాలంటే రిజిస్ట్రేషన్ కావాలి. రిజిస్ట్రేషన్ అవతలేవు. 2,000 బండ్లు కొనాల్సింది 1,300 బండ్ల వరకు అది కూడా ఇవ్వలేదు. కొన్ని జిల్లాలు ఇచ్చిండ్రు, కొన్ని జిల్లాలు ఇవ్వలేదు. అసలు దీనికి ఎవరు బాధ్యులు? వికలాంగుల సంక్షేమాన్ని పట్టించుకునే నాదుడే లేదా? ఇప్పుడు మళ్ళీ ఆమె ఇంత అవినీతి ఎలిగేషన్స్ ఉన్నా కూడా మళ్ళీ యాక్ట్ కమిషన్ రావడానికి రోజు సెక్రటరీ వచ్చి కూర్చుంటుంది. ఎందుకు ఇంత ఆమెమంటే పక్షపాతం? మాకు మేము సౌతి ప్రేమ, ఆమెకేమో సొంత ప్రేమ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు అంత అభిమానం ఉంటే మీ ఇంట్లో వాచ్మెన్గానో దేనికో పెట్టాను, కానీ మమ్మల్ని మాత్రం కొంచెం చిన్న చూపు చూడకండి. మేము కూడా సమాజంలో భాగస్వామ్యమే, మాకు కూడా ఓటు హక్కు ఉంది, రాజ్యాంగబద్ధంగా మేము కూడా అన్ని అడిగే హక్కు ఉంది, మేము పొందే హక్కు ఉంది. కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈమెను తక్షణమే ఏసీబీ విజిలెన్స్ దాడులు చేయాలి, నాన్ బెయిలబుల్ వారంటీ చేయాలి. నేనేమంటున్నా, వ్యక్తిగత కక్ష పెడతలేదు. మీరు ఇచ్చిన ఆడిటింగ్ రిపోర్టే మీరు ఎంక్వైరీ చేయమని చెప్తున్నా. జరిగిన మీరు ఇచ్చిన డబ్బులు 100 కోట్లు ఇచ్చినామని ఒకసారి 50 కోట్లు ఇచ్చినామని చెప్తే అసలు ఈ డబ్బు ఎటు పోతుందండి? మీరు నా గొంతు కోసినా, నువ్వు కోసుక తిన్నా రూపాయి లేదంటారు. మీరు ఏమైనా ఎంక్వైరీ చేస్తే 150 కోట్లు మీకు ప్రభుత్వానికి సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.